వెల్కమ్ టు విఏ ఫోకస్ అకాడమీ. అండ్ మిస్ షణ్ముఖ్. ఈరోజు నేను ఒక మంచి వీడియో చేయబోతున్నా. అదేంటంటే చాలా స్టూడెంట్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇంటర్మీడియేట్ +2 పాస్ అయిన తర్వాత ఎలాంటి జాబ్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు, చూస్తుంటారు, సెర్చింగ్ చేస్తూ ఉంటారనమాట యూట్యూబ్‌లోన లేదా ఏదైనా వెబ్‌సైట్‌లో చూస్తూ ఉంటారు. సో, వాళ్ళ గురించి ఈరోజు నేను స్పెసిఫిక్‌గా ఈ వీడియో అయితే చేయబోతున్నాను. ఓకేనా? రెడీ స్టార్ట్. చూడండి, నేను టోటల్‌గా ఇక్కడి నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌ని కవర్ చేయబోతున్నాను. ఇందులో ఇంటర్ పాస్ అయిన తర్వాత ఏ జాబ్స్ పడతాయో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. తర్వాత ఇండియన్ రైల్వే, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ ఫోర్స్ అండ్ అదర్స్, అంటే సమ్ అదర్ ఉంటాయి, చాలా ఉంటాయి +2 మీద. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం టార్గెట్ చేయాల్సిన జాబ్స్ ఏమున్నాయంటే అవి ఇప్పుడు ఫస్ట్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్‌సిని చూసుకుంటే ఎవ్రీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే అది ఎస్ఎస్‌సి సిహెచ్ఎస్ఎల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి, బోర్డ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇది ఒక డిపార్ట్మెంట్ రిలేటెడ్ జాబ్ ఇది. మనం వన్స్ జాబ్ క్రాక్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, సంస్థలు ఉంటాయి కదా, అందులో అడ్మినిస్ట్రేటివ్ వర్క్‌లో మీకు అయితే రిక్రూట్ చేస్తారు. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ ఎస్ఎస్‌సి సిహెచ్ఎస్ఎల్ చూసుకుంటే దీనికి క్వాలిఫికేషన్ ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినా కదా, ఆఫ్టర్ ఇంటర్ పాస్ +2 పాస్ అంటే అఫ్‌కోర్స్ ఆయనకి ఇంటర్ పాస్ ఉండాలి, అంటే 12థ్ పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఈ ఎస్ఎస్‌సి సిహెచ్ఎస్ఎల్‌లో టోటల్‌గా 5 రకాల జాబ్స్ అయితే ఉంటాయి. అవేంటో చూద్దాం చూడండి. ఒకటి లోవర్ డివిజన్ క్లర్క్, దీనికి ఎల్‌డిసి అంటారు నార్మల్‌గా. ఎల్‌డిసి, దిస్ ఈజ్ ఎల్‌డిసి అనమాట, లోవర్ డివిజన్ క్లర్క్. అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని ఉంటుంది. ఓకేనా? ఇదేంటిది జేఎస్ఏ అని ఉంటుంది ఈ నోటిఫికేషన్. అంతేపాటు పోస్టల్ అసిస్టెంట్, మనం పోస్ట్ ఆఫీస్‌లో చూస్తాం కదా, అందులో పోస్టల్ అసిస్టెంట్ అనే ఒక నోటిఫికేషన్ ఉంటుంది, అంటే జాబ్ ఉంటుంది. అండ్ సార్టింగ్ అసిస్టెంట్ అని ఇంకొక టైప్ జాబ్ ఉంటుంది. అంతేపాటు డాటా ఎంట్రీ ఆపరేటర్ అంటే డిఈఓ, ఇలా 5 రకాల జాబ్స్ అయితే మీరు ఎస్ఎస్‌సి సిహెచ్ఎస్ నుంచి చూడొచ్చు. ఓకేనా? ఈయనకి అంటే ఇక్కడైతే 5 రకాలు ఉన్నాయి. అయితే హైయర్ సెకండరీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఫర్ వేరియస్ సెలెక్టెడ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆఫీస్. ఈయనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2024లో టోటల్ వేకెన్సీ వచ్చింది ఏంటంటే 3712 వేకెన్సీస్ అయితే వచ్చినాయి లాస్ట్ ఇయర్. ఈ వేకెన్సీస్ అనేవి వేరీ అవుతుంటాయి. ఒక్కొక్క ఇయర్ తగ్గుతూ ఉంటాయి, ఒక్కొక్క ఇయర్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో, ఇక్కడ వేకెన్సీ గురించి మ్యాటర్ కాదు. మీరు దీని గురించి ఫోకస్ చేయొద్దు. ఓకేనా? ఇప్పుడు చూసుకుంటే ఈయనకి బేసిక్ పే చూసుకుంటే సాలరీ ఎంత చూసుకుంటే బేసిక్ పే 5200 నుంచి 20,000 వరకి బేసిక్ పే ఉంటది. అందులో గ్రాండ్ పే ఉంటది. తర్వాత హెచ్ఆర్ఏ, డీఏ, ట్రావెల్ అలవెన్సెస్ అలా అన్నీ కలుపుకొని మీకు అప్రాక్సిమేట్‌గా 39,555, అంటే 40,000 వరకు మీకు సాలరీ ఎవ్రీ మంత్ వస్తది. అందులో సమ్ డిడక్షన్స్ ఉంటాయి. డిడక్షన్స్ అవి మైనస్ చేసుకుంటే అప్రాక్సిమేట్‌గా మీకు 37,000 సాలరీ అయితే వస్తదనమాట ఎవ్రీ మంత్ ఎస్ఎస్‌సి సిహెచ్ఎస్ఎల్‌లోట. ఓకే. అందులో చెప్పాను కదా, ఏం చెప్పాను ఆల్రెడీ జాబ్స్ రకాలున్నాయని. డీఈఓ డాటా ఎంట్రీ ఆపరేటర్, పీఏ అండ్ ఎస్ఏ, దీనికి ఆ జాబ్స్‌కి ఇంత సాలరీ వస్తది. ఎల్‌డీసీ లోవర్ లెవెల్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉంటే ఆయనకి సాలరీ అప్రాక్సిమేట్‌గా 29,000 వస్తది. ఓకేనా? ఇలా సాలరీ అయితే డివైడ్ చేస్తున్నారు. ఓకే. తర్వాత చూసుకుంటే ఏజ్ లిమిట్ ఏంటంటే ఈ జాబ్‌కి స్పెసిఫిక్‌గా ద ఏజ్ లిమిట్ ఫర్ ద ఎస్ఎస్‌సి స్టూడెంట్స్ 18 ఇయర్స్, మినిమమ్ 18, మాక్సిమం 27 ఇయర్స్ అయితే ఉండాలి. ఇది జనరల్ కేటగిరీకి. ఓకే. దిస్ ఈజ్ జనరల్ కేటగిరీ. అదే మీరు ఓబీసీ తీసుకుంటే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటది. 30 ఓబీసీ. ఎస్టీ, ఎస్సీ అండ్ ఎస్టీ చూసుకుంటే 5 ఇయర్స్ రిలాక్సేషన్ కాబట్టి 32 ఇయర్స్ అయితే ఉంటది ఏజ్ లిమిట్. ఓకేనా? ఎస్ఎస్‌సి, సిహెచ్ఎస్ఎల్‌కి. నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఎస్‌సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి 2 టైప్స్ అయితే పోస్టులు ఉంటాయి స్టెనోగ్రాఫర్‌లో. మీరు నార్మల్‌గా స్టెనోగ్రాఫర్ చూస్తుంటారు. లైక్ హైకోర్టుల్లోన, తహసీల్దార్ ఆఫీస్‌లోన, ఈ అన్ని ఆఫీసుల్లోన టైపింగ్ ఉంటదనమాట. అదేంటది స్టెనో చేస్తూ ఉంటారు. మిషన్‌లో టైపింగ్ ఉంటదనమాట. అలాంటి జాబ్స్. అలాంటి జాబ్స్ ఈ ఎస్ఎస్‌సి ద్వారా కండక్ట్ చేయబడతాయన్నమాట. ఇది క్వాలిఫికేషన్ +2 పాస్ ఉండాలి. లాస్ట్ ఇయర్ 2006 వేకెన్సీస్ అయితే వచ్చినాయి, పోస్టులు వచ్చాయి. దీని యొక్క బేసిక్ పే చూసుకుంటే టోటల్‌గా చూసుకుంటే మీకు 28,500, 19,600 ఇది బేసిక్ పే. అందులో అలవెన్స్ అన్నీ యాడ్ చేసుకుంటే 52,000 వరకి గ్రేడ్ సికి వస్తది.
42,000 వరకు గ్రేడ్ డీకి వస్తుందన్నమాట శాలరీ. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డీలోన. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 27 ఇయర్స్ ఉండాలి. ఇది గ్రేడ్ డీకి 30 ఇయర్స్ మాక్సిమం, గ్రేడ్ సికి ఉండాలి. అనగా మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, జనరల్ ఓబీసీకి 3 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ ఉంటుంది. సో మీరు యాడ్ చేసుకోండి. 27లో 3 యాడ్ చేసుకుంటే 30, 27లో 5 32. ఇది గ్రేడ్ సి పోస్ట్కి. అదే గ్రేడ్ సి పోస్ట్, గ్రేడ్ సి పోస్ట్ చూసుకుంటే 30 + 3 33, 30 + 5 35. ఇది గ్రేడ్ డి అనమాట. ఓకేనా, ఇలా చూసుకోండి ఏజ్ లిమిట్. ఓకే. ఎస్ఎస్సి ఎంటీఎస్ మూడో రకం పోస్ట్ ఇది. ఎస్ఎస్సి ద్వారా కండక్ట్ చేయబడుతుంది. ఎస్ఎస్సి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పేరే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. ఇందులో టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. అందులో ఏంటంటే అవల్దార్ ఉంటుంది, ప్యూన్ ఉంటుంది, రెఫరీ ఉంటుంది, జమీందార్, జూనియర్ గెస్టియర్, చౌకీదార్, సఫైవాలా, మాలి ఈటీసీ, ఇలా ఇన్ని రకాల జాబ్స్ అయితే ఉంటాయి. ఇది కూడా ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి ద్వారా రిలీజ్ అవబోతుంది వేకెన్సీస్ ఇవి. ఓకే. ఇన్ని క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాస్ ఉంటుంది. 10th పాస్ ఉంటే సరిపోద్ది ఇన్ని క్వాలిఫికేషన్. లాస్ట్ ఇయర్ 8,326 వచ్చాయి. ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్లో వేకెన్సీ అనేవి చాలా ఎక్కువ వస్తుంటాయి, హ్యూజ్ నెంబర్లో వస్తుంటాయి. ఒక్కొక్క ఇయర్ తగ్గొచ్చు, ఒక్కొక్క ఇయర్ పెరగచ్చు. బట్ వేకెన్సీ అయితే యావరేజ్గా మీకు 10,000 వరకు అయితే ఎవ్రీ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. శాలరీ చూసుకుంటే టోటల్గా గ్రాస్ చూసుకుంటే 30,749, అంటే అప్రాక్సిమేట్గా 31,000 అనుకోండి. అందులో డిడక్షన్స్ ఉంటాయి, మీ ట్యాక్స్ అని కట్ అవుతాయి కదా, అప్పుడు డిడక్షన్ తర్వాత 28,000 అనేది ఇన్ హ్యాండ్ శాలరీ అనమాట ఎస్ఎస్సి ఎంటీఎస్. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్. మల్టీ ఎంటీఎస్కి 18 ఇయర్స్ 25. అందులో వేరే పోస్ట్ ఉంది కదా అవల్దార్ అని, ఆయనకి 18 ఇయర్స్ టు 27 ఇయర్స్ అనమాట. దీనికి ఓబీసీకి 3 ఇయర్స్ యాడ్ చేసుకోండి, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. దీనికి కూడా 3 ఇయర్స్ ఓబీసీకి యాడ్ చేసుకోండి, 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి యాడ్ చేసుకోండి. ఓకే, ఇది ఏజ్ లిమిట్ ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్. తర్వాత చూసుకుంటే రైల్వే. ఇప్పటివరకు మనం ఎస్ఎస్సి గురించి డిస్కస్ చేసాం కదా, ఎస్ఎస్సిలో ఏ జాబ్స్ ఉంటాయి +2 పాస్ తర్వాత. ఇప్పుడు ఆర్ఆర్బీ చూద్దాం. ఆర్ఆర్బీలో +2 పాస్ తర్వాత ఏమున్నాయంటే రైల్వే రిక్రూట్ బోర్డ్ అంటారు ఆర్ఆర్బీకి, అందులో ఎన్టీపీసీ మీ అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. రీసెంట్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్తో వచ్చింది, ఫామ్ ఫిల్అప్ కూడా అయిపోయింది. ఇంకా రానున్న 1 మంత్ 2 మంత్స్లో ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయబోతుంది. అందులో ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి +3 మీద ఉంటుంది, ఇంకొకటి +2 మీద ఉంటుంది జాబ్స్. ఓకేనా. ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ 12th పాస్ సర్టిఫికేట్ అని అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అని అంటారు అనమాట. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అంటే 2 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఎంటీఎస్లో మనం చూస్తుంటాం. సారీ, ఎన్టీపీసీలోన లెవెల్ 2, లెవెల్ 3 ఉంటుంది అనమాట. అదే +3 మీద అయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. సో అండర్ గ్రాడ్యుయేట్ కాబట్టి +2 పాస్ అయితే సరిపోతుంది. ఓకే. దీనికి శాలరీ చూసుకుంటే అప్రాక్సిమేట్గా మీకు 29,000 అయితే శాలరీ అయితే వస్తుంది అనమాట ఇన్ హ్యాండ్. ఓకే. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 33 ఉంటుంది. మీకు అలాగే తెలిసిందే కదా, ఓబీసీకి 3 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి, ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి ఏజ్ లిమిట్. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు డిఫెన్స్కి వెళ్దాం. డిఫెన్స్లో మోస్ట్ అంటే చాలామంది స్టూడెంట్స్ లైక్ చేసే పోస్ట్ ఏంటంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. దీని ద్వారా ప్రతి ఇయర్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది స్టూడెంట్స్ అప్లై చేసుకుని రాస్తారు. ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ 12 పాస్ అయిన తర్వాత ఎన్డీఏ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీకు 4 ఇయర్స్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఈ డిఫెన్స్ అకాడమీలో 4 ఇయర్స్ ట్రైనింగ్ ఇస్తారు. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏదైతే కేటగిరీస్ చూస్ చేసుకున్నారో, ఆర్మీలో వెళ్ళాలనుకుంటున్నారో, నేవీ అనుకుంటున్నారో, ఎయిర్ ఫోర్స్ అనుకుంటున్నారో, మీరు ఏదైతే ఫామ్ ఫిల్అప్లో చూస్ చేసుకున్నారో దానికి ఆ డిపార్ట్మెంట్కి అయితే ట్రైనింగ్ తర్వాత పంపిస్తారనమాట. దిస్ ఈజ్ ఎన్డీఏ. లేదు క్లాస్ 12 తర్వాత జేఈ మెయిన్స్ రాసి కూడా మీరు డైరెక్ట్గా ఆర్మీ నేవీకి వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు చూసుకుంటే ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్ అనమాట, సీనియర్ సెకండరీ రిక్రూటర్ అంటారు. ఇండియన్ నేవీలో వస్తుంది ఇది కామన్గా ఎవ్రీ ఇయర్. ఇక్కడ చూసుకుంటే ఫర్ క్యాండిడేట్ వీ హ్యావ్ క్వాలిఫైడ్ 12th అంటే +2 పాస్ అయి ఉండాలి. అది ఎందులో ఉండాలంటే ఫిజిక్స్ ఉండాలి, +2లో కెమిస్ట్రీ ఉండాలి, బయాలజీ ఉండాలి, పీసీబీ ఫ్రమ్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనమాట. అండ్ ఇది మినిమం 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఉండాలి. ఆ +2లోట మినిమం 50% అగ్రిగేట్ ఉండాలి. అండ్ ఈచ్ సబ్జెక్ట్లోన 40% అయితే స్కోర్ ఉండాలి. ఓకే. దీనికి రిక్రూటింగ్ నేవీ ఏముంది, క్యాండిడేట్ సెలెక్టెడ్ విత్ అండర్ గ్రాడ్యుయేట్ బేసిక్ ట్రైనింగ్. వన్స్ ఎగ్జామ్లో పాస్ అయ్యి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్కి అయితే పంపిస్తారు, బేసిక్ ట్రైనింగ్కి. అక్కడ ఐఎన్ఎస్ చిలకల దగ్గర పంపించి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తారు అనమాట. వన్స్ అదంతా ట్రైనింగ్ అయిన తర్వాత మీరు వెళ్ళి జాబ్లో జాయిన్ అవుతారు. ఓకేనా. దీనికి చూసుకుంటే అప్రాక్సిమేట్గా మీరు చూసుకుంటే ఇది బేసిక్ పే అండ్ మొత్తం టోటల్ డిఏ అన్ని కలుపుకుంటే మీకు అప్రాక్సిమేట్గా 40,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఓకే, 40,000 వరకు అయితే శాలరీ వస్తుంది అనమాట ఈ జాబ్లో.
దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే 17 ఇయర్స్ 6 మంత్స్ 6 మంత్స్ అయితే ఉండాలి. ఆన్ ద డే ఆఫ్ ఎన్రోల్మెంట్ ఎప్పుడైతే మీరు అప్లై చేసుకున్నప్పటికీ 17 ఇయర్స్ 6 మంత్స్ మ్యాక్సిమం అనుకుంటా. ఓకే, ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఎక్స్ అండ్ వై 2 టైప్స్ పోస్టులు అయితే వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి. అన్మ్యారీడ్ అయి ఉండాలి. ఎవరైతే ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అన్మ్యారీడ్ అయి ఉండాలి, మ్యారీడ్ అవ్వకూడదు. ఓకేనా, అన్మ్యారీడ్ మేల్ ఉండాలి, అన్మ్యారీడ్ మేల్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసేటప్పటికల్లా గ్రూప్ సి పోస్ట్ గురించి ఎవరైతే +2 పాస్ అయి ఉంటారో ఈక్వలెంట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ విత్ మినిమం 50% మార్క్స్ని అగ్రిగేట్ ఉండి అండ్ 50% మార్క్స్ ఈచ్ మార్క్స్ని ఇంగ్లీష్లో కూడా ఉండాలంట. ఇది కూడా చూడండి, 50% మార్క్స్ ఇంగ్లీష్లో ఉండాలి అండ్ 50% మార్క్స్ +2లో ఖచ్చితంగా మీరు తేవాలి. అప్పుడు మాత్రమే గ్రూప్ సి పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. అలాగే గ్రూప్ వై ట్రేడ్స్ అని ఉంది, దీనికి కూడా +2 పాస్ అయ్యి ఉండాలి ఆర్ ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ ఎనీథింగ్. ఇక్కడ ఏముందంటే ఇక్కడ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ సేమ్ అదే 50 మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ సేమ్ గ్రూప్ ఎక్స్కి ఏముందో గ్రూప్ ఇక్కడ అదే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ అడుగుతున్నాడు. ఓకేనా. ఇంకోటి ఏమి ఇచ్చాడు, గ్రూప్ ఈ మెడిట్ అసిస్టెంట్ ఉంది, అని కూడా మీకు ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ కూడా ఉండాలి. మీ 50 మార్క్స్ ఇంగ్లీష్లో ఉండాలి. సేమ్ ఇది కూడా అక్కడ అప్లికేబుల్ అవుతుంది. ఓకే, దీనికి స్పెసిఫిక్గా ఎలాంటి ఇదేట్లేదు. ఇక్కడ ఏంటంటే ఎక్స్పర్ట్ ఉండాలి, ప్రొఫిషియంట్ అంట. గ్రూప్ వై మ్యూజిషియన్ ట్రేడ్స్లోన ప్రొఫిషియంట్ ఇన్ ప్లేయింగ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ట్రంపింగ్, బేస్ ఇలా ఎలాంటి ఉంటాయి కదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, అందులో ఏదో ఒకటి మీరు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాంటి వాళ్ళకి గ్రూప్ సిలో మ్యూజిషియన్ ట్రేడ్ ఉంటుంది, అందులో వాళ్ళకి జాయిన్ చేయించుకుంటారు అనమాట. దీనికి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది గ్రూప్ వై పోస్ట్కి. ఓకే, దీనికి బేసిక్ పే చూసుకుంటే ఇంత. దీనికి టోటల్ గ్రాస్ చూసుకుంటే అప్రాక్సిమేట్గా 30,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఓకే, అప్రాక్సిమేట్గా. ఇది గ్రూప్ వై. ఇది గ్రూప్ ఎక్స్ చూసుకుంటే 33,000 వరకు శాలరీ అయితే వస్తుంది అనమాట. గ్రూప్ ఎక్స్, ఇది గ్రూప్ వై. ఇంకోటి ఏముంది, ఎక్స్ ట్రేడ్ ఉంది. దీనికి ఏజ్ లిమిట్ ఏంటంటే గ్రూప్ ఎక్స్ ట్రేడ్ అయితే 17 to 81 ఉండాలి. అదే గ్రూప్ వై ట్రేడ్స్ అయితే 17 నుంచి 21 ఇయర్స్ ఉండాలి. గ్రూప్ వైలో మెడిక్ అసిస్టెంట్ ట్రేడ్ అయితే 17-21 ఉండాలి. గ్రూప్ వై మ్యూజిషియన్ ట్రేడ్ అయితే 17-25 ఏజ్ ఉండాలి. తర్వాత రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి అకార్డింగ్ టు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనమాట. సిఏపిఎఫ్ అంటారు దీనికి. ఓకే, ఫర్ సిఏపిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ పొజిషన్ గురించి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ అయి ఉండాలి ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్ +2 ఎగ్జామ్ అయినా ఏదో ఒక బోర్డు నుంచి పాస్ అయి ఉండాలి. నెంబర్ ఆఫ్ వెహికల్స్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 1526 ఉన్నాయి, 1526 వెహికల్స్ అయితే వచ్చినాయి. దీనికి చూసుకుంటే బేసిక్ పే 25,000 నుంచి 81,000 ఉంటుంది. దీనికి అప్రాక్సిమేట్ చూసుకుంటే బేసిక్ పే మీద డిఏ వస్తుంది, హౌస్ రెంట్ వస్తుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది. టోటల్గా చూసుకుంటే అప్రాక్సిమేట్గా మీకు 50,000 వరకు శాలరీ అయితే మీకు ఉంటుంది అనమాట ఈ పోస్ట్లో. ఓకే, ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 25 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది సిఏపిఎఫ్కి. నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇది కూడా ఐఓఎల్సి, ఇది ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్, అంటే కంపెనీ అనుకుంటాం కదా. అలా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి, గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీస్ ఉన్నాయి, చాలా జాబ్స్ వస్తూ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద కంపెనీ, ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇందులో కూడా పోస్టులు చూసుకుంటే చాలా రకాల పోస్టులు అయితే ఫిల్ చేస్తుంది. టెక్నీషియన్, ట్రేడ్, ఎపిరెన్సిటీ, ఇట్లా చాలా రకాల జాబ్స్ అయితే వస్తూ ఉంటాయి. దీనికి కావాల్సింది +2 పాస్ అయి ఉండాలి, లేదా ఐటీఐ ఉండాలి, డిప్లొమా అయినా డిసిప్లిన్ ఉండి అప్లై చేయడానికి అవుతుంది అనమాట. ఇక లాస్ట్ ఇయర్ వేకెన్సీ చూసుకుంటే 473 వేకెన్సీ అయితే లాస్ట్ ఇయర్ పడ్డాయి. శాలరీ చూసుకుంటే 25,500 ఎవ్రీ మంత్ అయితే వస్తుంది. ఓకే, ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 ఇయర్స్ to 24 ఇయర్స్ అయితే ఉంటుంది ఏజ్ లిమిట్. నెక్స్ట్ చూసుకుంటే ఎన్బిఏ, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఎగ్జామినేషన్స్. ఇది కూడా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే +3 అండ్ +2 పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఏంటంటే ప్రొఫిషియన్సీ యూజింగ్ కంప్యూటర్స్ ఉండాలి, బేసిక్ సాఫ్ట్వేర్ కూడా వచ్చి ఉండాలి కంప్యూటర్లోన, ఎంఎస్ ఆఫీస్లో. దీనికి నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే 150. దీనికి చూసుకుంటే శాలరీ అప్రాక్సిమేట్గా 19,000 బేసిక్ పే అంటే అప్రాక్సిమేట్గా మీకు 30,000 వరకు అయితే శాలరీ అయితే ఒకటి వస్తుంది ఈ జాబ్లో. ఓకేనా, మీకు ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలి. రిలాక్సేషన్ అప్లికేబుల్ ఉంటుంది అకార్డింగ్ టు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. ఓకేనా, ఇవి టాప్ గవర్నమెంట్ జాబ్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ పాస్. Okay, if you like my video and share my channel and subscribe my channel. Thank you for watching my video.